వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ సాయితి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వీడియో చూడకపోతే చూసేయండి. సో ఈరోజు సాయి వాళ్ళ పేరెంట్స్ యానివర్సరీ అనమాట. యాక్చువల్గా నేనైతే రాట్లీ కొంచెం పని ఉంది అని చెప్పనుండే. సో సరే రాకు హూ అని మాట్లాడుతున్నాను అనమాట నేను నైట్ నుంచి. సో యా యాక్చువల్లీ నిజంగానే పని ఉంది, బట్ స్టిల్ పోతున్నాం అనమాట. అండ్ నేను ఇప్పటివరకు కూడా చెప్పలేదు, ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. వీఆర్ ద లేట్ కమర్స్, బట్ స్టిల్ పోతున్నాం కదా, దట్స్ ఓకే. సో వెళ్ళి చూద్దాం హౌ విల్ షీ రియాక్ట్ అనేది. లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. ఇంకా 20 minutes ఉంది. సార్ మాత్రం ఒక మెసేజ్ కూడా అడిగింది అనుకుంటున్నాను, లేకపోతే బిజీ ఉందో. మ్యాక్స్ బిజీగానే ఉంటారు. పోయినాక తిట్టింది అనుకో, ఎందుకు చెప్పకుండా వచ్చి ఇంకా 10 minutes పోతాం అనుకుంటా. మన డ్రైవర్ పిల్ల తీసుకుంటాం. దేవరకొండకు రావడం ఫస్ట్ టైం. సో మాకు రూట్స్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుండే. సో మేము జస్ట్ సాయి నాకు లొకేషన్ పంపించింది, ఇంకా లొకేషన్ పెట్టుకొని డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కే వెళ్ళిపోయాం అనమాట. సో ఇంకా దానికి కాల్ కూడా చేయలేదు, నేను ఆల్రెడీ మెన్షన్ చేసిన కదా. సో ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళాక ఒక పెద్ద బాధ అనమాట. అసలు ఇదేనా ఫంక్షన్ హాల్, హోర్డింగ్ చూసినాక కూడా వాళ్ళకి ఇదేనా ఫంక్షన్ హాల్, ఇదేనా సాయి వాళ్ళు చేసే ఫంక్షన్ హాల్, లేదా లేకపోతే వేరేదా అని చెప్పి చాలా చాలా అనుకుని అనమాట. ఎన్ని సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు ఇలాంటి మెంటల్ థాట్స్ అన్ని మామూలే కదా. సో ఇంకెళ్ళేసరికి అసలు ఏం స్టార్ట్ అవ్వలేదు. సో సాయికి కాల్ చేయాల్సి వచ్చింది, బికాస్ బయట ఎక్కడ కనిపించలే అనమాట. సో ఇంకప్పటికి అందరు రెడీ అవుతూనే ఉన్నారు. మేము వెళ్ళిన టైంకి మేము లేట్ అయిపోయిందేమో అని చెప్పి చాలా హడావిడి అయిపోయింది అనమాట. నాకు లేట్ పోతున్నాం, ఏమవుతుంది, అంత అయిపోయి ఉంటుంది అని చెప్పి అంటుండే నేను సుశాంతితో. బట్ ఇంకా మేము వెళ్ళేసరికి ఏమీ స్టార్ట్ కాలేదు. సో ఇంక ఇక్కడైతే ఎంట్రీ కోసం అంతా ప్రిపరేషన్ స్టార్ట్ చేసారు అనమాట. సో ఎంట్రీ అయితే కోలాటం లాగా ప్లాన్ చేసేసారు. అండ్ ఆ తర్వాత ఫాగ్ లో దండలు ఎక్స్చేంజ్ అది పెట్టారు అనమాట. సాయి మాత్రం ఇంకా ఫుల్ టెన్షన్ తో అటు ఇటు తిరుగుతుంది. బట్ కొంచెం ఇంకా ఫొటోస్ కి కొంచెం పోజులు వేయాలి కాబట్టి మళ్ళీ నార్మల్ మోడ్ కి వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ మెన్షన్ చేసిన కదా. సో ఈవెంట్ స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి. సో ఇంకా అదే డాన్స్ అదంతా నడుస్తుంది అనమాట. సో దీనికే ఒక ½ అట్లా టైం పట్టేసింది. సో ఇంకా దీని తర్వాత మొత్తం కేక్ కటింగ్, నేను ఆల్సో దండలు ఎక్స్చేంజ్. సో ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ కొన్ని సినిమాటిక్ షాట్స్ అవి తీస్తున్నాయి అనమాట, కొంచెం డిఫరెంట్ గా అట్లా. అండ్ ఇంకా తర్వాత ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలా సేపటికి స్టార్ట్ అయింది దీని తర్వాత కూడా, బికాస్ సినిమాటిక్ షాట్స్ అవన్నీ వేయాలంటే కొంచెం టైం ఎక్కువనే తీసుకుంటది కదా. సో ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. సో ఇంక ఈవెంట్ కోసం అయితే సాయి చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి ఇది ఎట్లా వేయాలి, అట్లా వేయాలి, ఇదంతా ఇది అని చెప్పి ఫుల్ టెన్షన్ మరి అయితే ఫైనల్గా ఈవెంట్ చాలా ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకా కొన్ని డాన్స్ క్లిప్పింగ్స్ అట్లా తీస్తున్నాయి అనమాట. అండ్ లుక్ ఎట్ హర్, షీ సో హ్యాపీ. సో ఇంకా దాని తర్వాత అయితే సో ఇంకా అంత కష్టపడి ప్లాన్ చేసి అన్ని చేసినందుకు ఈవెంట్ ఫస్ట్ చాలా చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ నేను వెళ్ళనేమో అని చెప్పి చాలా అనుకున్నాను నేను, బికాజ్ నాకు తెలియకుండా ఎట్లా అయింది అదంతా ఫిగర్ అవుట్ చేయడానికి చాలా టైం పట్టింది, ఎట్లా వెళ్ళాలి ఏంది అని చెప్పి. సో ఇంకా ఫైనల్గా అన్నీ తీసుకొని కారులో అయితే వెళ్ళేసి వచ్చినాం అనమాట. సో షీ వాజ్ హ్యాపీ. యాక్చువల్లీ చెప్పాల్సింది సో వస్తున్నా అని చెప్పి ముందు రోజే ఆంటీ ఇంకా దాంతో మాట్లాడకు అని చెప్పేసిందంట. సో అంత పెద్ద డిసిషన్ తీసుకున్నారు. దాని తర్వాత అయితే ఇంకా ఇక్కడ ఈవెంట్ ఇప్పుడు ప్రాపర్ గా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈవెంట్ అయితే ప్రాపర్ గా స్టార్ట్ అయింది అనమాట. దీని తర్వాత ఫాలోడ్ బై కేక్ కటింగ్. సో
ఇంకా అట్లయితే ఈవెంట్ మొత్తం అయిపోయిందనమాట. మేము గూడా ఎళ్లి ఫోటో దిగేసి వచ్చేసిన తర్వాత లంచ్ చేసి పైకొచ్చినామనమాట. మళ్ళీ కొన్ని ఫోటోస్ తీసుకుందాము అని చెప్పి అప్పటికి ఐ వాస్ సో డల్. అండ్ ఇక్కడ నేను అడిగినాననమాట హౌ వాస్ ద సర్ప్రైజ్ అని చెప్పి. ఏమన్నా చూషండి. How did you feel? Super happy. సో ఇంక అట్లయితే సక్సెస్‌ఫుల్‌గా ఈవెంట్ అయితే అటెండ్ చేసేసి రిటర్న్ హైదరాబాద్‌కి స్టార్ట్ అయిపోయినామనమాట. ఈ వీడియో ఎక్కడి వరకు చూసినా థాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైమ్ చూసినట్టయితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో కంటిన్యూ వాచింగ్. సో ఫంక్షన్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ మేము ఇంటికి కూడా రీచ్ అయిపోతున్నాం. ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో రీచ్ అయిపోతాం ఇంటికి కూడా. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ వరకు ఇలా వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. ఒకవేళ నా ఛానల్లో కొంచెమైనా కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ వెళ్ళగానే సాయికి కొంచెం సర్ప్రైజ్ కైండ్ ఆఫ్ ఇద్దాం అనుకున్నాం. కానీ ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు అనమాట మేము వెళ్ళే టైంకి. సో ఇంకా లోపల ఉంటే కాల్ చేయాల్సి వచ్చింది. సో మాకు ఎవరు తెలియదు కాబట్టి ఏమిటే దానికి కాల్ చేసింది. అందుకే నేను రియాక్షన్ క్యాప్చర్ చేయలేకపోయినా బట్ షీ వాజ్ రియలీ హ్యాపీ. సో యా నా వీడియో ఎక్కువ చూస్తే థ్యాంక్ యూ సో మచ్. మీరు నెక్స్ట్ వీడియో అప్పటికి బాయ్, సబ్స్క్రైబ్.